నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. గుంటూరు ఛానల్ విస్తరణ ఆధునీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం 369.20 కోట్లు కేటాయించింది. ఈ నేపథ్యంలో కేంద్ర సహాయ మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్, ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మంగళవారం గుంటూరు ఛానల్ ని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రానికి రైతే వెన్నెముకలా భావించి రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పారు. గుంటూరు ఛానల్ విస్తరణతో రైతులు అనేక గ్రామాలకు మేలు చేకూరుతుందని చెప్పారు. అవగాహన లేని వైసీపీ నాయకుల పాలనలో రైతులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని అన్నారు. ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు మాట్లాడుతూ తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గుంటూరు ఛానల్ అభివృద్ధికి కట్టుబడి ఉందని నిరూపిస్తూ పనులు చేస్తున్నామని చెప్పారు. ఈరోజు భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాన్ని తీసుకుంటే 70% ప్రజలు ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితి, రైతులే వెన్నుముకగా ఉన్నటువంటి పరిస్థితి. ఇలాంటి గ్రామాలు, ఇలాంటి రైతుల అభ్యున్నతికి ఏ విధంగా మనం కృషి చేయాలి అనేది ఈ కూటమి ప్రభుత్వం, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ, మేము కానీ, గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఎప్పుడు నిరంతరం ఆలోచించేటువంటి వ్యక్తులం. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో తీసుకుంటే గుంటూరు ఛానల్ అనేది ఒక మెయిన్ ఆధారం. నేను మళ్ళీ మాట్లాడతానమ్మా మిమ్మల్ని. గుంటూరు ఛానల్ అనేది ఒక మెయిన్. ఇందులో ఒకటి ఇప్పుడు ఉన్నటువంటి గుంటూరు ఛానల్ తీసుకుంటే 47 కిలోమీటర్ల వరకు ఈ రోజున ఉంది. అయితే 47 కిలోమీటర్ల వరకు ఉంది, కానీ ఇందులో 2 ముఖ్యమైనవి ఉన్నాయి. ఒకటి స్లోప్ కరెక్ట్గా లేకపోవటం వల్ల వాటర్ ఎక్కడికక్కడ నిలబడటం, గుర్రపు డెక్క పేరుకుపోవటం, సంవత్సరానికి 3 సార్లు తీయాల్సినటువంటి పరిస్థితి. గత 5 సంవత్సరాల ప్రభుత్వంలో వీటిని కనుక పట్టించుకోకపోతే వాటర్ ఫ్లో ఉండదు. వాటర్ ఫ్లో లేకపోవటం వల్ల డ్రింకింగ్ వాటర్ సమస్య, ముఖ్యంగా రైతులకి ఈల్డ్ లేకపోవటం, మెయింటైన్ చేయకపోవటం వల్ల. అయితే ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ మెయింటెనెన్స్ అనేది రెగ్యులర్గా చేస్తూ ఉన్నాం. చేసినప్పటికీ ఇప్పుడు కూడా చూస్తే మీకు విపరీతంగా గుర్రపు డెక్క పేరుకుపోయింది. సంవత్సరానికి 3 సార్లు చేయాల్సినటువంటి పరిస్థితి. సో దీన్ని ఏ విధంగా చేయాలి? ఒకటి. రెండోది, దీన్ని ఎక్స్టెండ్ చేసి, ఉన్న ఛానల్ని ఎక్స్టెండ్ చేసి ఎడిషనల్గా ఉన్నటువంటి గ్రామాలకు ఏ విధంగా 2 సాగునీరు, త్రాగునీరు ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశం. అది ఈ రోజులో ఉన్నటువంటి సమస్య కాదు, ఎప్పటి నుంచో ఈ ప్రాంత రైతులు కోరుకున్నటువంటి విషయం. 2014-19లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సమస్యను తెలుసుకొని ఆ రోజున గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్కి కానీ, మోడర్నైజేషన్కి కానీ రెండింటికి ఆ రోజున శాంక్షన్ చేశారు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్. అయితే రకరకాల కారణాలతో అవన్నీ కార్యరూపం దాల్చలేదు. గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో కూడా వీటిని ముందుకు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి లేదు. మేము వచ్చిన వెంటనే ఈ ప్రాంతంలో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు రామాంజనేయులు గారు కానీ, పొన్నూరు నరేంద్ర గారు కానీ, అదేవిధంగా కొంత భాగం లోకేష్ గారి ప్రాంతంలో కానీ అందరం మేము కూర్చొని ఎస్టిమేట్స్ వేయించాం. ఎంతవరకు మనం చేయగలము, బడ్జెట్, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఏ విధంగా ఫేజ్ వైజ్గా ఏ ఇయర్లో ఏం చేయాలనే దాని మీద ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాం. ఈ దేశంలో ఒకే ఒక ముఖ్యమంత్రి అన్నం పెట్టే రైతుని అన్నదాత సుఖీభవ అని చెప్పి, అన్నదాతకు 360 డిగ్రీల్లో ఆయనకు అన్నదాత సుఖీభవ కింద 20,000 రూపాయలు పెట్టుబడి సహాయం ఇవ్వడం కానీ, 2014లో వారి రుణాలను రద్దు చేసే విషయంలో కానీ, వారికి భూసార పరీక్షల నుంచి పంట కొనుగోలు వరకు అన్ని విధాలుగా ఆదుకున్నటువంటి ఆపద్బాంధవుడు, రైతు రాజ్యం, రైతే శ్రేయస్సు అన్నటువంటి ఒకే వినాదంతో పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని నేను గట్టిగా చెప్తాను. ఎలక్షన్ టైంలో ఆయన వాగ్దానం చేశారు, మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మనకు గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షను, మోడర్నైజేషన్ 2 ఇస్తానని చెప్పారు. ఎందుకంటే ఇక్కడ మనము గుంటూరు జిల్లాకు సంబంధించి రైతులకు ముఖ్యంగా మంగళగిరి కానీ, పొన్నూరు కానీ,
మన పత్తిపాడు కానీ బాపట్ల కానీ చీరాల కానీ ఈ నియోజకవర్గాలకి ఆధారం ఏంటంటే నాగార్జున సాగర్ ఎన్ఎస్పి కెనాల్. అది ఒకవైపు వెళ్తుంది, ఇంకోటి కృష్ణా వెస్టర్న్ డెల్టా కెనాల్ ఇంకొక వైపు వెళ్తుంది. ఆ రెండు కెనాల ద్వారా ఇచ్చేటటువంటి నీళ్లు కొన్ని పొలాలకు వస్తాయి, మధ్యలో ఎత్తుగా ఉన్నటువంటి పొలాలకు రావడం లేదు. ఈ విషయాన్ని పసిగట్టే 1966లో ఈ మధ్యలో ఎత్తుగా ఉన్నటువంటి పొలాలకు నీరు అందాలంటే సపరేట్గా ఒక కెనాల్ తవ్వాలని చెప్పి దాన్ని గుంటూరు ఛానల్గా పేరు పెట్టి ఆ రోజు తవ్వితే 72లో నీళ్లు ఇవ్వడం జరిగింది. ఆ రోజు సార్ చెప్పినట్టు, మన కేంద్ర మంత్రివర్యులు చెప్పినట్టు 4 టీఎంసీ కృష్ణా వెస్టర్న్ డెల్టా నుంచి తీసుకోవడం జరిగింది. అయితే 4 టీఎంసీలు మనకు ఎక్కడైతే 47 కిలోమీటర్ల వరకు అంటే గార్పాడు వరకు, ఇక్కడ మనకు గార్పాడు వరకు వస్తుంది. ఆ గార్పాడు వరకు ఉన్నటువంటి కాలువల్లో నీరు డిఫరెంట్ కారణాలు కావచ్చు, అక్కడ 1966లో కట్టారు కాబట్టి అది కాలువ వెడల్పు లేక సరిగ్గా డిజైన్ చేయలేకపోవడం, లేదా దాని మీద ఈ తుక్కు రావడం, చెత్త రావడం, ఇవన్నీ చేయడం వల్ల నీళ్లు చివరి భూములకు అందకపోతే అప్పుడు వచ్చింది మోడర్నైజేషన్ అనేటువంటి పాయింట్. అట్లాగే పర్చూరు వరకు కూడా ఈ వెస్టర్న్ డెల్టాకు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి మధ్యలో ఉన్నటువంటి భూములకు కూడా నీరు ఇవ్వాలని ఎక్స్టెన్షన్ ప్రాజెక్టు తీసుకొచ్చాం. సో ఇవి రెండు కూడా రైతులు దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు 2015లోనే ఈ మోడర్నైజేషను, 2017లో ఎక్స్టెన్షను, 2 ప్రాజెక్టులకు మంజూరు చేశారు. టెండర్లు కూడా పిలవడం జరిగింది. టెండర్లు కూడా పనిచేసే టైంలో మరి దురదృష్టవశాత్తు ఒక్క ఛాన్స్ అని వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం రావడం, రైతుల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలో అన్ని ఇబ్బందులు పెట్టడం, ఈ 2 ప్రాజెక్టులను రద్దు చేయడం. మరి ఆయన రైతు శ్రేయస్సు, రైతు రాజ్యం, రైతు అనేటువంటి మాటలు మాట్లాడేటటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి జీవనాధారమైనటువంటి ఈ 2 ప్రాజెక్టులను రద్దు చేశాడంటే రైతుల పట్ల ఆయనకు ఉన్నటువంటి శత్రుత్వం ఎలాంటిదో మనకు అర్థమైపోతుంది. కాబట్టి మళ్ళా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలోనే ముఖ్యంగా మన కేంద్ర మంత్రి వారి యొక్క చొరవ, ఎందుకంటే ఆ ప్రాజెక్టుకి డబ్బులు ఇవ్వాలంటే డబ్బులు లేవు. అయితే కేంద్ర ప్రభుత్వంలో ఈ ల్యాండ్ టైటిలింగ్కి సంబంధించి, అంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మనం రద్దు చేసుకున్న తర్వాత వాటిని అన్నిటిని కూడా కంప్యూటరైజ్ చేయాలన్నటువంటి ప్రాజెక్టు కింద కొంత డబ్బు తిప్పించి ఆ డబ్బును రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చి ఆ డబ్బుతో మనకు గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ అనేటువంటిది మంజూరు చేయించినటువంటి ఘనత మాత్రం మన పెమ్మసాని చంద్రశేఖర్ గారికే దక్కుతుంది. 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో ప్రతిభ కనపరిచిన ప్రతిపాడు నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకి మంగళవారం అభినందన సభ జరిగింది. గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, జీఎంసీ కమిషనర్ కె మయూర్ అశోక్ అభినందించి మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేసిన 100 రోజుల ప్రణాళిక ఫలితంగానే విద్యార్థులు మంచి మార్కులు సాధించారని, భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఒక మంచి పరిపాలన, ఒక మంచి నాయకుడు, ఒక మంచి విజనరీ, ప్రజల పట్ల ఆపేక్ష ఉన్నటువంటి ఒక మంత్రి గారు తీసుకునేటటువంటి చర్యలు ఎలా ఉంటాయి అని చెప్పడానికి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు సాధించినటువంటి 10th క్లాస్లో విద్యార్థులు సాధించినటువంటి ప్రగతే కొలమానంగా ఉంటుంది. మన నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా ఈ 20 నెలల్లో తీసుకున్నటువంటి సంస్కరణలు, ముఖ్యంగా యూనిఫారం, పుస్తకాలు, పాఠ్యాంశాలు, టీచర్ల రిక్రూట్మెంటు, కావలసినటువంటి మౌలిక వసతులు, వీటన్నింటిని కూడా ఒక 360 డిగ్రీస్లో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈరోజు కార్పొరేట్ పాఠశాలల్లో కన్నా అత్యధిక మార్కులతో పాస్ అయినటువంటి ఘనత చరిత్రలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అది మన యువనేత నారా లోకేష్ బాబు గారి నేతృత్వంలో. దీనికి ఉపాధ్యాయులు కష్టపడ్డారు, తల్లిదండ్రులు కష్టపడ్డారు, పిల్లలు మరింత కష్టపడ్డారు. వీళ్ళందరి యొక్క కృషి వల్ల ఈరోజు 596 మార్కులతో ప్రభుత్వ పాఠశాలల్లో అత్యున్నతమైనటువంటి మార్కులతో సాధించారంటే అది ఖచ్చితంగా
నారా లోకేష్ బాబు గారి యొక్క కృషి ఉంది అన్నటువంటిది మాత్రం స్పష్టం. ఈరోజు మనం చూస్తే బడ్జెట్, మన విద్యాశాఖకు బడ్జెట్ 32,000 కోట్లు, అంటే అత్యధిక బడ్జెట్ పొందినటువంటి శాఖగా విద్యాశాఖ ఉంది. అదేవిధంగా మనకు పిల్లలకు అందాల్సినటువంటి వసతుల విషయంలో మిడ్ డే మీల్, మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకుంటే మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యమైనటువంటి భోజనాన్ని పిల్లలకి ఇవ్వడం కానీ, అదేవిధంగా డిజిటల్ క్లాస్ రూములు పెట్టడం కానీ, సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించడం కానీ, ఇవన్నీ కలిసి వచ్చాయి. ముఖ్యంగా 100 డేస్ ప్రోగ్రామ్, 100 డేస్ ప్రోగ్రామ్ అనేటువంటిది చాలా చక్కగా పనిచేసింది. ఈరోజు ఈ ప్రగతికి మూల కారణం లోకేష్ బాబు గారు. ఈ విజయాన్ని వైసీపీ నాయకులు తమ క్రెడిట్గా భావించడం చాలా శోచనీయంగా ఉంది. ఎందుకంటే క్రెడిట్ సోరీ అంటారు. ఎవరు క్రెడిట్ సోరీ? ఖచ్చితంగా వైసీపీ నాయకులు, అధినేత జగన్మోహన్ రెడ్డి గారు తన పత్రికల ద్వారా, మీడియా ద్వారా క్రెడిట్ సోరీ చేశారు. ఆయన చెప్తున్నారు తాను తీసుకున్న నిర్ణయాల వల్లే ఈరోజు ఈ ప్రగతి వచ్చింది అని. అయ్యా, నేను సూటిగా అడుగుతున్నా, మీరు నాడు నేడు ప్రోగ్రాం పెట్టి గోడకి సున్నం వేసి ఉండొచ్చు, కలర్లు కొట్టిండొచ్చు, కానీ టీచర్లు పెట్టలేదే. టీచర్లు పెట్టకుండా చదువు ఎలా వస్తుంది? గోడకు సున్నం కొడితే చదువు వస్తుందా? పిల్లలకి నాణ్యమైనటువంటి విద్య, సన్నబియ్యం ఇస్తామని చెప్పి చేతులు ఎత్తేసినటువంటి మీరు పిల్లలకు కడుపు నింపుకుండానే మంచి చదువు వస్తుందా? ఈ రెండు వాటికి సమాధానం చెప్పండి. చేసిన పనిని, వచ్చిన ప్రగతిని అంగీకరించే పరిస్థితుల్లో మీరు లేరు. ఇంకా ఏదైనా మంచి జరిగితే అది మేము చేశామంటారు. ఈరోజు మన గుంటూరు జిల్లాలో, ముఖ్యంగా మన ప్రతిపాడి కాన్స్టిట్యుయెన్సీలో ఎవరైతే స్టూడెంట్స్ మంచి పర్సెంటేజ్ తీసుకువచ్చారు 10th క్లాస్ రిజల్ట్లో, వాళ్ళకి ఫెసిలిటేషన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మన జిల్లా చూస్తే మన పర్సెంటేజ్ 82% ఉంది. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ పర్సెంటేజ్ ఇన్ ద రీసెంట్ హిస్టరీస్. సో దానికి ముఖ్యంగా కారణాలు ఏంటి? స్టార్టింగ్ ఫ్రమ్ అవర్ మినిస్టర్ సార్ లోకేష్ సార్ నుంచి, మన ప్రిన్సిపల్ సెక్రటరీ సార్, దాని తర్వాత కమిషనర్ సార్, కలెక్టర్ మేడం ఏమేం చర్యలు తీసుకుంటున్నారు, దట్ రిఫ్లెక్ట్స్ ఇన్ ద రిజల్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్. ఇప్పుడు ఎస్పెషలీ ప్రతిపాడి కాన్స్టిట్యుయెన్సీ చూస్తే ఆల్మోస్ట్ 6 స్కూల్స్లో 100% రిజల్ట్ వచ్చింది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ బిగ్ అచీవ్మెంట్. ఎందుకంటే స్కూల్స్లో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టూడెంట్స్. సమ్ స్టూడెంట్స్ పర్ఫార్మ్స్ వెల్, సమ్ స్టూడెంట్స్ ట్రెడిషనలీ డోంట్ పర్ఫార్మ్ వెల్స్. కానీ ఇది హెచ్ఎమ్స్ ఎఫర్ట్స్ వల్ల, టీచర్స్ ఎఫర్ట్స్ వల్ల, 100 యాక్షన్ ప్లాన్ వల్ల చాలా మంచి రిజల్ట్ వచ్చింది. అండ్ ఆల్ ద స్టూడెంట్స్ గాట్ పాస్డ్. సో దానికి ఇప్పుడు ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు, ప్రతి వస్తువు మీద ఇప్పుడు యూనిఫామ్ చూస్తే హౌ a స్టూడెంట్ షుడ్ బీ ప్రాపర్లీ గ్రూమ్డ్. దెన్ తర్వాత మనకి వాళ్ళ కోసం బుక్స్ ఎలా ఉండాలి, బుక్స్ కూడా స్టూడెంట్ కోసం సెపరేట్, అండ్ దెన్ తర్వాత టీచర్స్ కోసం ఏం నోట్స్ ఉండాలి. ఎవ్రీథింగ్ వాజ్ వెరీ ప్రాపర్లీ ప్లాన్డ్, అండ్ బికాస్ ఆఫ్ దిస్ అవర్ డిస్ట్రిక్ట్ అండ్ ఎస్పెషలీ ఓవరాల్ స్టేట్ గాట్ వెరీ గుడ్ రిజల్ట్. సో వన్స్ అగైన్ నేను బెస్ట్ విషెస్ చెప్తాను టు ఆల్ ద స్టూడెంట్స్, టు ఆల్ ద టీచర్స్, టు ఆల్ ద people, Minister sir, everybody who gave such opportunity, who gave such attention. దానివల్ల ఈ మంచి రిజల్ట్ వచ్చింది. ఇవాళ ఎస్ఎస్సి 2026 ఎగ్జామ్లో సక్సెస్ఫుల్ క్యాండిడేట్, దాంతోపాటు మనకి స్కూల్ జెడ్పీ స్కూల్స్ కానీ మిగతా గవర్నమెంట్ స్కూల్లో దాదాపు 100% పాస్ పర్సెంటేజ్ ఉన్న స్కూల్ అందరికీ కూడా ఇవాళ ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది. చాలా మంచి ఇనిషియేటివ్. మనం గుంటూరు జిల్లాలో దాదాపు 82% పాస్ పర్సెంటేజ్ వచ్చింది. అలాగే ప్రతిపాడు కాన్స్టిట్యున్సీలో కూడా 82% పైన పాస్ పర్సెంటేజ్ వచ్చింది. చాలా మంచి రిజల్ట్ వచ్చింది. లాస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా మన ఎఫర్ట్ పెట్టిన వల్ల ఈ రిజల్ట్ చాలా మంచి రిజల్ట్ వస్తూ ఉంది. దాంట్లో అందరూ కింద నుంచి సచివాలయం నుంచి పై వరకు ప్రతి ఒక్క అధికారులు ఈ స్కూల్ ఎడ్యుకేషన్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరుగుతుంది. దాంతోపాటు ఇప్పుడు స్కూల్లో మనకి
582, 585 అలాంటి మంచి మార్క్ వాళ్ళ స్టూడెంట్స్ కూడా వచ్చారు. అంతకుముందు గవర్నమెంట్ స్కూల్ అయితే అంటే ఎప్పుడు కూడా తక్కువ మార్కు ఉండేవి, మెరిట్ స్టూడెంట్ కాదు అని ఇలా చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ ఇమేజ్ మొత్తం మారిపోయింది. గవర్నమెంట్ స్కూల్లో కూడా అంతా మంచి మార్క్ తీసుకున్న వాళ్ళ స్టూడెంట్స్ ఉన్నారు. దానివల్ల ఒక ఇమేజ్ మొత్తం ఒక మెసేజ్ అందరికీ వెళ్ళిపోయింది. ఇలానే కంటిన్యూ చేయాలి ఈ ఉద్దేశంతో ఇవాళ ఈ ఫెలిసిటేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇది ఫెలిసిటేషన్ చూసుకొని ఇంకా మిగతా స్టూడెంట్స్ అయితే ఉంటారో వాళ్ళకు కూడా మంచి మోటివేషన్ దొరుకుతుంది. ఈ కారణంతో ఇవాళ మంచి ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది. సో ఇలాంటి ప్రోగ్రామ్ మన నెక్స్ట్ టైం కూడా ఇంకా మంచి పర్సంటేజ్తో మన పాస్ పర్సెంట్ రావాలి, ఇది కోరుతూ సెలవు తీసుకున్నాను. గుంటూరు నగరంలోని కాల్వల్లో పూడికను వర్షాకాలానికి ముందే తొలగించాలని జీఎంసీ కమిషనర్ కె మయూర్ అశోక్ అధికారులను ఆదేశించారు. నల్లపాడు హౌసింగ్ బోర్డు కాలనీ, జీటీ రోడ్డు, సంతోష్ నగర్ ప్రాంతాల్లో మంగళవారం కమిషనర్ పర్యటించారు. నగరంలో జరుగుతున్న డ్రైన్ నిర్మాణ పనులు కూడా వేగవంతం చేయాలని చెప్పారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలని అన్నారు. లేకపోతే నీకు ₹1 ఎప్పుడు కట్టింది అసలు ఏముంది అక్కడ అక్కడ నుంచి మనకి శ్యామనాడు గేట్ ఇది ఎక్కువగా వాడుతున్నారు. ఎంత లెంత్ ఉంది? ఇది మొత్తం 560 ఎస్టిమేట్ ఉంది. 350 సార్. అంటే ఇప్పుడు వర్షాకాలం ముందు మనం కంప్లీట్ అయిపోవాలి కదా, ఇంకా మీరు పర్మిషన్ రాకపోతే నెక్స్ట్ వెళ్ళాలి కదా. ఎందుకు క్యాన్సిల్ పెట్టుకున్నారు? ఇది వీకెండ్ హైట్ పోయి 130 పెట్టాలి. ఎంత పెట్టండి? మన దగ్గర ఇవ్వద్దు, మన దగ్గర తలపాడు తప్ప మిగతా అంత హైట్ ఉన్నారు. ఇదేమన్నా పాజిటివిటీ ఉందా లేదా చూసారా? అడిగేది పాయింట్ తమిళనాడు ఎన్నికల్లో టీవీకే పార్టీ అధినేత సినీ నటుడు విజయ్ గెలుపొందిన సందర్భంగా వాడవాడల సంబరాలు ఘనంగా జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగానే గుంటూరులో పేరొందిన తలపకట్టి బిర్యానీ పాయింట్ ఆధ్వర్యంలో మంగళవారం అన్నదాన కార్యక్రమం జరిగింది. హోటల్ నిర్వాహకులు షాజీ, నిసారుద్దీన్ గుంటూరు రైల్వే స్టేషన్ వద్ద ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
క్రైస్తవ మతంలోని ఎస్సీలకు ఎస్సీ హోదాని కొనసాగించాలని ప్రముఖ సామాజికవేత్త గోళ్లమూడి రాజసుందర్ బాబు విజ్ఞప్తి చేశారు. జనపదలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంతర్జాతీయ కేంద్రంలో క్రైస్తవ మహిళలు యువతను కలుపుకొని రాజసుందర్ బాబు జస్టిస్ కేజీ బాలకృష్ణ కమిషన్ ని మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణలు చేసి పేరా నంబర్ 3లో సవరణలు చేయకుండా క్రైస్తవ ముస్లింలకు అన్యాయం చేశారని రాజసుందర్ బాబు గుర్తు చేశారు. దళిత క్రైస్తవ ముస్లింలకు అనుకూలంగా రాష్ట్రపతి ఉత్తర్వులు మార్చకుంటే ఆగస్టు 3వ వారంలో పార్లమెంట్ ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఇందులో భాగంగానే కమిషన్ గౌరవ సభ్యురాలు సుష్మా యాదవ్, సభ్యులు రవీంద్ర కుమార్ జైన్ ని కూడా వారు కలిశారు. సరోజిని, మరియా రాణి, రాజా కుమార్ తదితరులు పాల్గొన్నారు. రద్దు చేయాలి రాష్ట్రపతి ఉత్తర్వులు, రద్దు చేయాలి రాష్ట్రపతి ఉత్తర్వులు. ఐడియల్ దళిత ఉమెన్ అసోసియేషన్ ఇల్వా అనే సంఘాల ద్వారా ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి మరి ఇక్కడ జస్టిస్ కేజీ బాలకృష్ణ కమిషన్ని కలుసుకుంటానికి వచ్చాము. ఈ రోజున వారు అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు. ఈ రోజున కలుస్తున్నాము. మరి బౌద్ధ మతానికి సంబంధించిన వాళ్ళకి, లేకపోతే సిక్కు మతానికి సంబంధించిన వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఆ మతాల్లో ఉన్నా కూడా ఎస్సీలే అని చెప్పి అన్నారు. హిందూ మతంలో ఉంటేనే అసలు ఎస్సీలు కాకపోతే కాదు అని చెప్పేసి మొదట రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తుంది. మరి కొన్ని మతాలకి ఎగ్జామ్షన్ ఇచ్చి కొన్ని మతాల్లోనూ ఎస్సీలు కాదంటం అనేది ఇది రాజ్యాంగ విరుద్ధం. కోసమని రాజ్యాంగ విరుద్ధమైన ఈ ఉత్తర్వులను రద్దు చేయమని చెప్పి కోరడానికి, వినతిపత్రం ఇవ్వడానికి ఈ రోజున జస్టిస్ బాలకృష్ణ కమిషన్ని, అలాగనే రామదాస్ అద్వాలే గారు, అలాగే సోషల్ జస్టిస్ మినిస్టర్ వీరేంద్ర వీళ్ళందరూ కూడా కలిసి వినతిపత్రం మరి ఇదంతా కూడా జరిగే వరకు కూడా గ్రామాల్లోనూ పట్టణాల్లోనూ అలాగే జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి పాస్టర్స్ అందరూ కూడా మేము ఈ చర్చల్లో రాష్ట్రపతి ఉత్తర్వులు రాష్ట్రపతి ఉత్తర్వులు వల్ల కలిగే నష్టం ఏంటో చర్చల్లో చెప్పి ప్రజలందరూ కూడా చైతన్యపరచాలని చెప్పి, రైతులందరూ కూడా చైతన్యపరచాలని చెప్పి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.